హలో గైస్, సో చూడండి, ఇది హెచ్పిఎస్ హెపటైటిస్ బి డిటెక్షన్ కిట్ అన్నమాట. చూడండి, హెచ్పిఎస్సిజి హెపటైటిస్ బి డిటెక్షన్ కిట్ అన్నమాట. సో దీని మీద ఏముంటుందంటే మ్యానుఫ్యాక్చర్ డేటు, ఎక్స్పైరీ డేట్ అయితే ఇచ్చున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, ఇది బఫర్ అన్నమాట. సో ఇలాంటి టెస్ట్లకి బఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే బఫర్ వేసినప్పుడు ఇక్కడ అక్యురేట్ మనకు రేట్ అయితే వస్తుంది అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ అనుకునేసి ఇమ్యూనోక్రోమాటోగ్రాఫిక్ టెస్ట్ అనమాట. సో ఇది ఎలా అంటే లైక్ బ్లడ్ శాంపిల్ వేసి చూస్తామన్నమాట. సో దాన్ని ఇమ్యూనోక్రోమాటోగ్రాఫిక్ టెస్ట్ అనేసి అయితే అంటాం. సో ఇది ఎలా రన్ అవుతుంది అనేది అయితే చూసేద్దాం. సో చూసేసారు కదా గాయస్, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, హెచ్పిఎస్ బి డిటెక్షన్ కిట్, హెచ్పిఎస్ ఏజీ కార్డ్ అండ్ బ్యాచ్ నెంబర్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ డేటు, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది గవర్నమెంట్ నుండి వచ్చిందన్నమాట. సో ఇదిగోండి ఇమ్యూనోక్రోమాటోగ్రఫిక్ టెస్ట్ అంటే ఇది బ్లడ్ శాంపిల్ వేసి చూస్తామన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఎదుర్కొనేసి బఫర్ అన్నమాట. సో బఫర్ వేయడం వల్ల ఏమవుతుందంటే టెస్ట్ రిజల్ట్స్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఇది పించింగ్ పంప్ అన్నమాట. అంటే చేతికి జస్ట్ ఒక ప్రిక్ ఇచ్చి శాంపుల్ అయితే తీస్తామన్నమాట. చూడండి, దీన్ని అయితే ఓపెన్ అయితే నేను చూసేసాను. లోపల కిట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, సో ఇది డిటెక్షన్ కిట్ అన్నమాట. చూసారా, ఇదిగోండి ఇక్కడ సింబల్స్ చూసారా, 3 సింబల్స్ ఉన్నాయన్నమాట. సో ఎస్ అంటే ఈ ఎస్ అనే దగ్గర శాంపుల్ మనమైతే వేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ టీ అనే దగ్గర ఏమవుతుందంటే మనం ఈ బఫర్ వేసినప్పుడు శాంపుల్ అనేది ఆ 3 లైన్స్లో తీసుకొని వెళ్తుంది అనమాట. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి, హెచ్పిఎస్ ఏజీ కిట్. సో గాయస్ చూసేసారు కదా, బ్లడ్ శాంపుల్ అయితే వేసేసాము. అండ్ వన్ మోర్ థింగ్, బఫర్ కూడా వేసామన్నమాట. సో ఇప్పుడైతే మనకు చూపిస్తారు చూడండి. సో ఇది పాజిటివా నెగిటివా అనేది అయితే ఇక్కడ మనకి ఈజీగా చూపిస్తుంది అన్నమాట. సో కిట్లోనే చూపిస్తుంది అన్నమాట. ఇది ర్యాపిడ్ టెస్ట్ అని కూడా అంటారు. సో అప్పటికప్పటికే మనం వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది అయితే దీంట్లో చూపిస్తుంది అన్నమాట. సో మ్యాక్సిమం ఇది ఒక 2 to 3 minutes లైక్ ఇలా తీసుకుంటుంది టైము. సో చూడండి, క్లియర్డ్గా అయితే 1 లైన్ అయితే ఉంది. సో సిని క్రాస్ చేస్తే అది పాజిటివ్ అన్నమాట. సో ఒక లైనే కాబట్టి ఇది నెగిటివ్ అని అర్థం. వీడియో చూసేసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.